మీరు ఉన్నటువంటి ప్రాంతంలో ఉంటూ నెలకు 50,000 పైగా మీరు సంపాదించుకోవాలనుకుంటే బీఏపీగా మీరు జాయిన్ అవ్వచ్చు. ఆ డీటెయిల్స్ కోసం కింద కనపడిన నంబర్లకు ఐఎమ్ రెడీ టు జాయిన్ బీఏపీ అనే మెసేజ్ వాట్సాప్లో కానీ నార్మల్ టైప్ మెసేజ్ కానీ పెట్టినట్లయితే వాటి వివరాలు మీకు పంపబడతాయి. అఫర్మేషన్స్ అనేవి ఎంతవరకు మనకు సక్సెస్ అవుతాయి, వాటిని ఎలా చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ చాలామందికి శంక అంటే డౌట్ అనేది ఉంటుంది. అసలు ఇది ఎలా సాధ్యమవుతుంది, ఎక్కడైనా అయిందా, ఇవన్నీ మనము చూస్తూ ఉంటాం. మన స్పృహ అంటే మనకున్న కాన్షియస్నెస్ ఎప్పుడు కూడా దేని నమ్ముతుందో తెలుసా? ఇది ఎవరికైనా జరిగి ఉంటే అప్పుడు నమ్ముతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం బైక్ మీద వెళ్తున్నారు, ఎవరైనా కింద పడి యాక్సిడెంట్ అయి ఉన్నారు, ఎంతోమందికి యాక్సిడెంట్ అయింది, సో బైక్ మీద వెళ్తే యాక్సిడెంట్ అయ్యింది అని చెప్పేసి. అలాగే మనిషి భూమి మీద మాత్రమే నడుస్తాడు. ఎక్కడైనా మీరు గాల్లో నడిచే చూసారా, నీళ్ళ మీద నడిచే చూసారా? చూడలేదు, కాబట్టి వాటిని మీరు నమ్మరు. సో అలాగా మన స్పృహకు, మన ఎక్స్పీరియన్స్, మన అనుభవము మనకు కొన్ని వాటికి లాక్ చేసి పెడుతుంది మన ఆలోచన పరిధిని. సో ఇక్కడ ఆ ఆలోచన పరిధి నుంచి దాటి మనము అఫర్మేషన్స్ సక్సెస్ చేసుకోవడానికి మీరు కొన్ని రూల్స్ అనేది పాటించాల్సి ఉంటుంది. ఆ రూల్స్లో మనం ఫస్ట్ చూసుకున్నట్లయితే, మీకు జీవితంలో అన్నిటికంటే విలువైన కళలను 18 కళలను అంటే 18 డ్రీమ్స్ను మీరు ఒక లిస్ట్ అవుట్ చేసుకోండి. ఇది 18 సెంటెన్స్లో మొత్తం మీ లైఫ్లో ఏమేమి కావాలో మీకు అవన్నీ వచ్చి ఉండాలి. అని అంటే అది కారు కావచ్చు, ఇల్లు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, మంచి భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, లేదా వరల్డ్ టూర్ కావచ్చు. ఇలాగా మీరు లైఫ్లో ఏమేం కావాలో వాటికి ఒక క్రిస్టల్ క్లారిటీతో మీరు ఒక డ్రీమ్స్ రాసుకోండి, విత్ ఒక డెడ్ లైన్తో. చాలామంది డెడ్ లైన్ లేని డ్రీమ్ రాస్తే అది ఒక విష్ అంటే కోరిక అవుతుంది. కోరిక తీరొచ్చు, తీరకపోవచ్చు. కానీ అది అఫర్మేషన్ అవ్వాలి అని అంటే కంపల్సరీగా దానికి ఒక డెడ్ లైన్ ఉండాలి, ఒక టైం లిమిట్ ఉండాలి. నేను ₹1,00,00,000 అధిపతిని అవ్వబోతున్నాను. అయితే అది నెలలోనా, సంవత్సరంలోనా, 10 సంవత్సరాలకా, 20 సంవత్సరాలకా? టైం లిమిట్ లేకపోతే వాటికి ఒక క్లారిటీ ఉండదు. గుర్తుపెట్టుకోండి, సబ్ కాన్షియస్ మైండ్కు క్లిస్టర్ క్లారిటీ అనేది అవసరం. మనం ఎంత క్లారిటీ, మనం కొన్ని చోట్ల కొలంలో చూస్తుంటాం, 10 అడుగుల కింద ఉన్న ఇసుక రేణువులు కానీ, కాయిన్స్ కానీ, ఏదైనా ముత్యపు చిప్పలు కానీ క్లీన్గా కనపడతా ఉంటాయి. అంటే కింద ఏముందో కూడా మనం 10 అడుగుల కింద చూడగలుగుతాం. అలాంటి క్లారిటీ మన సబ్ కాన్షియస్ మైండ్కు కావాలి, మనం ఇవ్వాలి, అప్పుడే తెలుస్తుంది. సో ఏం చేయాలి? ఫస్ట్ రైట్ 18 డ్రీమ్స్ ఏవైతే ఫుల్ఫిల్ అయితే మీ లైఫ్లో ఇంకా చాలా బాగుంగా మనము అని అనుకుంటారు కదా, అటువంటివి 18 పాయింట్స్ డ్రీమ్స్ రాసుకోండి. సెకండ్ వన్, ఇందులోంచి 2 లేదా 3 సెలెక్ట్ చేసుకోండి. ఇందులోంచి 2 లేదా 3, ఎందుకంటే మనం ఒక పైలట్ ప్రాజెక్ట్ చేపట్టబోతున్నాం. అంటే ఇందులో మనం చూస్తాం ఏమని, కొన్ని సెలెక్ట్ చేసుకొని అవి కూడా షార్ట్ టర్మ్ అంటే తక్కువ కాలంలో వచ్చేవి. 10 years 20 years ఉన్న డ్రీమ్ని తీసుకోం, తక్కువ కాలంలో అవ్వగలిగేవి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఇమ్మీడియట్గా ₹1,00,000 అవసరం ఉంది. ఈ ₹1,00,000 మనకు వారం రోజుల్లోనో 10 రోజుల్లోనో మీకు అడ్జస్ట్ అవ్వాలి. అది ఎక్కడి నుంచైనా కావచ్చు, బ్యాంక్ నుంచి కావచ్చు, ఫ్రెండ్స్ నుంచి కావచ్చు, లేదా మీరు ఎప్పుడో ఇచ్చి మర్చిపోయిన మీ రిటర్న్స్ కావచ్చు. ఏ రకంగా అయినా కూడా మీకు ఆ ₹1,00,000 మీకు చేతికి అందాలి. అలాంటివి ఒక రీసెంట్గా ఒక 10 రోజుల్లో మీకు రిజల్ట్ వచ్చేవి ఉండాలి. అవి రాసుకొని ఏం చేయాలని అంటే, వీటికి టైం లిమిట్ పెట్టుకోవాలి. ఒక 3 రాసుకోమని చెప్పాం కదా, ఈ 3ంటికి కూడా ఒక 30 days ట్రయల్ పీరియడ్ పెట్టుకోవాలి, 30 రోజులు. ఏం చేయాలి? ఎప్పుడు కూడా మనం ఇందాక శంకాన్ని అనుకున్నాం కదా, అంటే డౌట్, ఇది అవుతుందా, ఇది అవ్వదా, మన మెదడుకు కొన్ని లిమిట్స్ ఉన్నాయి కదా, వాటి నుంచి బయటికి రావాలి. వచ్చాక మనం ఏం చెప్పుకోవాలని అంటే, ఇక్కడ మీరు ఒక టెక్నిక్ను ఫాలో అవ్వాలి. అఫర్మేషన్ టెక్నిక్స్, విజువలైజేషన్ టెక్నిక్స్ ఎన్నో ఉన్నాయి. అందులో ఈ అఫర్మేషన్స్ రాయడానికి ఉన్న టెక్నిక్స్, ఉదాహరణకు 369, ఉదయం 3 సార్లు, మధ్యాహ్నం 6 సార్లు, రాత్రి 9 సార్లు రాస్తారు. ఇది ఒక టెక్నిక్. లేదా 786 టెక్నిక్ ఉంది. లేదా 10 times అఫర్మేషన్స్ 3 times రాయడం, 10 into 3 అంటారు, 10 to the power of 3 అని చెప్తాం. అంటే మార్నింగ్ 10 times, ఈవినింగ్ 10 times, ఆఫ్టర్నూన్ 10 times అలాగా రాసుకోవడం అన్నట్టు. ఈ టెక్నిక్ అయినా ఫాలో అవ్వచ్చు, లేదా మీ ఓన్ టెక్నిక్ ఏదైనా ఉంటే అది కూడా ఫాలో కావచ్చు. ఏం చేయాలి? మనం దాన్ని 30 daysలో ఒకటే టెక్నిక్ ఫాలో అవ్వాలి. రైట్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి విజువలైజేషన్. చాలా చాలా ఇంపార్టెంట్. ఇందాక మనం అన్నాం చూడు, ఒక పరిధిలోంచి మనం బయటికి రావాలని, అది విజువలైజేషన్తోనే సాధ్యం. కాబట్టి వాటిని విజువలైజ్ అవ్వాలి. విజువలైజ్ అవ్వడానికి బెస్ట్ టైం ఏంటి? ఏ టైంలో విజువలైజ్ అయితే సబ్ కాన్షియస్ మైండ్స్ యాజ్ ఇట్ ఈజ్గా తీసుకుంటుంది, వాటిలో ఏమీ మార్పు లేకుండా
అంటే వాటికి సవరణలు లేకుండా మీకు పూర్తిగా మీరు అనుకున్న కళను నెరవేరేలా చేస్తుంది. అలా అవ్వాలి అని అంటే మనం ఎర్లీ మార్నింగ్ ఉదయం లేవంగానే రాత్రి పడుకునే ముందు 2 టైం చేయాలి. పాజిబిలిటీ ఉంటే ఇంకా బ్రహ్మముహూర్తంలో చేస్తే ఇంకా మంచిది. సో మెదడు ఎప్పుడైతే జాగృతగా ఉంటుందో సూర్యోదయానికి ముందు 40 నిమిషాలు, సూర్యాస్తమయానికి తర్వాత 40 నిమిషాలు ఇది కరెక్ట్గా ఉంటుంది. సో ఇది బిఫోర్ బెడ్ ఇంకా బాగా పనిచేస్తుంది. అంటే పడుకునే ముందు మన మెదడుకు చెప్పి ఏదైతే పడుకుంటామో అదే మనకు అఫర్మేషన్స్ అనేది మైండ్లో రిపీట్ అవుతూ ఉంటాయి. వాటికి యూనివర్స్ నుంచి దారులు వెతుకుంటుంది. అది మీ పని కాదు. ఎలా అన్న క్వశ్చన్ మీరు వేసుకుంటే మీరు ఆలోచించడం మొదలు పెడితే సబ్ కాన్షియస్ ఆపేస్తుంది. మీరు ఆలోచన ఆపేస్తే సబ్ కాన్షియస్ దారులు వెతకడం మొదలు పెడుతుంది. ఇది ఒక గుర్తుపెట్టుకోండి. అదేంటి మనము సబ్ కాన్షియస్ వేరే అంటే ఎస్, కాన్షియస్ సబ్ కాన్షియస్ ఎంటైర్లీ డిఫరెంట్. మీరు మాట్లాడుతున్నంత వరకు సబ్ కాన్షియస్ కామ్గా ఉంటుంది. మీరు ఎప్పుడైతే కామ్గా ఉంటారో సబ్ కాన్షియస్ మైండ్ వర్క్ చేయడం మొదలు పెడుతుంది, యాక్ట్ చేయడం మొదలు పెడుతుంది, రిజల్ట్స్ ఇవ్వడం అనేది మొదలు పెడుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈ పద్ధతి అన్నట్టు. సో ఏం చేసుకుంటారు, 18 మీ డ్రీమ్స్ రాసుకోండి. అందులోంచి ఒక 3 లేదా కొన్ని సెలెక్ట్ చేసుకోండి. వాటిని 30 days ట్రయల్ పీరియడ్ పెట్టుకోండి. ప్రతిరోజు కూడా వాటిని 369 కానీ 10x3 కానీ తర్వాత 786 టెక్నిక్స్ కానీ వాడుకుని అఫర్మేషన్స్ మీరు రాయండి. థర్డ్ వన్ విజువలైజేషన్ ఎలా ఉండాలి అని అంటే అది ఎర్లీ మార్నింగ్ లేవంగానే మనకు అది చెప్పుకోవాలి, రాత్రి పడుకునే ముందు చెప్పుకోవాలి, అట్ ద సేమ్ టైం పాజిబిలిటీ ఉంటే బ్రహ్మముహూర్తంలో కూడా చెప్పుకోవాలి. సో వీటి వలన అది మనకు సబ్ కాన్షియస్ మైండ్కు మంచిగా ఫీడ్ అవుతుంది. సో ఈ టెక్నిక్ను మీరు ఫాలో అయినట్లయితే తప్పకుండా మీ అఫర్మేషన్స్ 100% అది నిజమవుతాయి, ఆ కళలు నెరవేరుతాయి. ఇది ఎంతోమందికి జరిగింది. కాకపోతే మీరు ఇంతవరకు జరగని వాళ్ళని చూశారు కాబట్టి మీకు ఆ నమ్మకం రాదు. జరిగిన వాళ్ళని మీరు చూస్తే డెఫినెట్గా నమ్మకం వస్తుంది. అలా అఫర్మేషన్స్ నిజమైన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. మీకు ఇక్కడ ప్రిన్స్ డయానా తర్వాత అబ్రహం లింకన్, ఈ 2 యథార్థ గాథలు. ఇట్స్ నాట్ స్టోరీ, కథలు కాదు, కల్పితాలు కాదు, యథార్థం, నిజాలు. అవి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఊర్లోనే ఉంటూ నెలకు 50,000 రూపాయల వరకు సంపాదించే BAP కాన్సెప్ట్లో మీరు జాయిన్ అవ్వాలనుకున్నప్పుడు కింద కనపడిన నంబర్లకు ఐఎమ్ రెడీ టు జాయిన్ BAP అని మెసేజ్ పెట్టండి. డీటెయిల్స్ అన్నీ మీకు పంపబడతాయి. సర్వే జన సుఖినో భవంతు. బెస్ట్ ఆఫ్ లక్. శివోం.